హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో రీసెంట్గా అయితే నేను 2 మూవీస్ అయితే చూసేసాను అనమాట. సో ఆ 2 మూవీస్ని అయితే నేను ఈ వీడియోలో మీకు కూడా సజెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ద ఫస్ట్ మూవీ వచ్చేసి ఛావా. ఇది వచ్చేసి ఒక బాలీవుడ్ మూవీ, బట్ ఇది ఒక పాన్ ఇండియా మూవీ అనమాట. తెలుగులో కూడా ఉంది, మీరు కూడా చూడొచ్చు. దీంట్లో యాక్టర్ విక్కీ కౌశల్. సో ఇది కంప్లీట్గా హిస్టారికల్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కొడుకు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మూవీ తీశారనమాట. సో మూవీ అయితే ఒక లెవెల్ వరకు బాగానే ఉంది అనిపించింది నాకైతే బాగా టైం పాస్ అయింది. సో మోస్ట్లీ ఏంటంటే ఆ కాలంలో కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి, అసలు హిస్టరీ ఎలా జరిగింది, మొఘల్ ఎంపైర్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది అనే దాని మీద బేస్ చేసుకొని అయితే ఈ మూవీ తీశారు. హిస్టారికల్ మూవీస్ని కానీ రాజులు అట్లాంటి స్టోరీస్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీని బాగా నచ్చింది అనుకుంటారు. సో హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన కూడా బాగా యాక్ట్ చేసిందని అనుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ సీన్ అనమాట. అసలు క్లైమాక్స్ సీన్ అయితే సూపర్ ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. నాకు భలే నచ్చేసింది క్లైమాక్స్ సీన్. బట్ ఎండింగ్ అయ్యో అనిపిస్తుంది, బట్ అది రియల్ స్టోరీ కాబట్టి మనం ఏం చేయలేము. సో అప్పట్లో అసలు ఆ యుద్ధాలు ఎలా జరిగేవి, ఇఫ్ ఎట్ ఆల్ యుద్ధం జరిగినా కూడా వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉండేవి, ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉండేవి అనే దాని మీద ఈ మూవీ అయితే తీశారు. నాకైతే ఈ మూవీ బాగా నచ్చేసింది. మీకు కూడా ఈ మూవీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఈ మూవీ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇదైతే నెట్ఫ్లిక్స్లో ఉంది. సో నేను కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను, ఎండ్ వరకు అయితే మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే చూసేయండి. అట్లాగే నేను ఇప్పుడు ఒక నెక్స్ట్ మూవీ గురించి చెప్పేస్తాను. సో నేనైతే 2 మూవీస్ చూసా కాబట్టి నాకు 2 మూవీస్ రివ్యూస్ అయితే ఇచ్చేయాలనిపించింది. సో సెకండ్ మూవీ వచ్చేసి ఏంటంటే బాగా హారర్ అని చెప్పలేము, అలా అని తక్కువ హారర్ అని చెప్పలేము. కొంచెం హారర్ కానీ మిస్టరీ కానీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే ఈ మూవీ చూడాలి. నేమ్ వచ్చేసి ది ఇన్విటేషన్ అనమాట. నాకైతే ఫస్ట్ టైం చూడగానే బాగా హారర్గా ఉంటుందేమో అనిపించింది, కానీ అంత హారర్గా అయితే ఈ మూవీ లేదు. సో హీరోయిన్ పరంగా కానీ హీరో పరంగా కానీ ఒక ఫైనల్ ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే కొంచెం వ్యాంపైర్ టైప్ ఆఫ్ అనమాట. వ్యాంపైర్ డైరీస్ ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. తెలుగులో అయితే రక్త పిశాచులు అంటారు కదా, అట్లాగా. సో వ్యాంపైర్ రిలేటెడ్ స్టోరీ అయితే ఒక పరంగా బాగానే ఉంది. నేను ఎక్కువ భయపడిపోతానేమో అనిపించింది, కానీ నాకైతే ఎక్కువ అయితే భయపడలేదు నేను. సో అందుకే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సో నేను హారర్ మూవీస్ దాక్కొని చూస్తానన్నమాట. బట్ నాకే నచ్చిందంటే కొంచెం హారర్ చూసే వాళ్ళకు కూడా అంతగా ఏం భయం ఉండదు. నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందే అనుకుంటున్నాను. సో ఈ మూవీస్ని అయితే మీరు తప్పకుండా చూడాలండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మూవీస్ చూడాలి, మంచి మూవీస్ ఉండాలి అని అనుకుంటాం కదా. సో అట్లాంటి వాళ్ళకైతే ఈ 2 మూవీస్ బాగా టైంపాస్ అవుతాయి. నాకు నచ్చినట్టు మీకు కూడా ఈ మూవీస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈ 2 మూవీస్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మూవీ నేమ్స్ అర్థం అవ్వడానికి నేనైతే కంప్లీట్ టైటిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, వెళ్ళి మీరు కూడా మూవీస్ అయితే చెక్అవుట్ చేసేయండి. సో ఖాళీ ఉన్నప్పుడు మూవీస్ లేదు అని ఫీల్ అవ్వకుండా మీరు కూడా ఖాళీ టైంలో మీ వీకెండ్స్లో కానీ మూవీస్ చూడాలనుకుంటే ఈ 2 మూవీస్ కొంచెం గుడ్ మూవీస్ అనమాట, ఎంజాయ్ చేసేస్తారు. సో ఇట్లాంటి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.